మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతారని భయపడుతున్నారు. అందుకే ఆ డైవర్షన్ కోసమే కేసీఆర్ విచారణ అంటూ ఇలా నాటకాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శిస్తున్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రేవంత్ సర్కార్ వేధింపులకు పాల్పడుతోంది. కేసీఆర్ని తక్కువ చేయాలని చూస్తే మీకే నష్టం. ప్రభుత్వ వేధింపుల్ని ప్రజలు గమనిస్తున్నారంటున్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పే యోచనలో ఉన్నారని చెప్పి దాని నుంచి ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారికే మరి పోలీసుల పేరు మీద వేధించడం అనేది ఆయన యొక్క ఈ ద్వేషానికి పరాకాష్ట కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన పగ ప్రతీకార పాలనకి ఇది పరాకాష్ఠగా భావిస్తూ ఉన్నాం. అట్లనే తెలంగాణ సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి మరి చేసిందేమీ లేదు కానీ ఈ వేధించుడు కార్యక్రమం తప్ప వేరేదేం లేదు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి గ్రామంలో ఇక్కడ పిలిపిస్తే ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దిష్టిమోహనాలు దానాలు చేస్తూ ఉన్నారు, నిరసనల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఇది మానుకోవాలైనా మానుకోకపోతే ఆయనే నష్టపోతాడు. కేసీఆర్ ప్రతి తెలంగాణలోని ప్రతి మనిషి యొక్క గుండెల్లో ఉన్న వ్యక్తి. కేసీఆర్ అడ్రస్సు ప్రతి ఇంట్లో తెలంగాణలో ఉన్న ప్రతి ఇల్లు కూడా కేసీఆర్ ఇల్లే. కాబట్టి మీరు కేసీఆర్ని ఏదో తక్కువ చేసినంత మాత్రాన కేసీఆర్ చిన్నోడు అయిపోడు. ఇంకా కేసీఆర్ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది.